వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. కొమిర గ్రామంలో ఆత్మీయ సమావేశంలో మాజీ సర్పంచ్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాల పద్మావతి పాల్గొన్నారు. గ్రామంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కొంతమందిని కలిసి వాళ్ళకి భరోసానిచ్చారు. ఈ 4.5 ఏళ్లలో కొమిర గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని పద్మావతి అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొమిర గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు పెన్షన్లు వచ్చే విధంగా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు, సీనియర్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. పెట్టని చెప్పి నాయుడుతో చెప్పడం జరిగింది. అంటే ఈ గ్రామ పెద్దలందరూ కూడా అయ్యో మేము ఎలక్షన్కి వెళ్తున్నాం, మీ అందరితో ఒక మాట చర్చిద్దామని చెప్పి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న ఈ 5 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 3 సంవత్సరాలు పట్టించి అయ్యన్న పాత్రుడు గారు చాలా ఇబ్బందులు పెట్టింది గవర్నమెంట్. అలానే కేసులు ఏంటి, అరెస్టులు ఏంటి, తెల్లవారుజాను 3 గంటలకు అక్కడ మాకు వాడ కొట్టేస్తే 3-10 నిమిషాలు కొమ్మిరి గ్రామ కాపురస్తులందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ రావడం జరిగింది. నిజంగా మాకు ఆస్తి ఏమైనా ఉందంటే మీరే మాకు. ఈ రోజు నేను నిజంగా చెప్పాల్సింది, ఈ రోజు మేము ఈ రోడ్డు మీద నిలబడి ఉన్నామంటే మీ దయ వల్లే ఉన్నాం. మీరు రుణం ఎప్పుడైనా తీర్చుకుంటానో లేదో తెలియదు, కానీ నిజంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేనేంటంటే ఇప్పుడు నాయుడు గారు చెప్పారు, కొమ్మూరులో అయ్యన్న పాత్రుడు గారు గబ్బాడి నుంచి రోడ్డు వేశారు, అక్కడి నుంచి సిమెంట్ రోడ్లు వేశారు, అంగన్వాడీ బిల్డింగ్ కట్టారు, ఇంకేవో ట్యాంకులు కట్టించారు, ఇవన్నీ చెప్పారు. చాలా బాగుంది నిజంగా. కింద 5 సంవత్సరాలు ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు గడిచిపోతుంది, ఒక 2-3 నెలలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే చిన్న పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ తీసుకెళ్ళి గబ్బాడిలో పెట్టడం జరిగింది. వీళ్ళు చేసిన ప్రతిభ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి పని ఏంటంటే కొమ్మిరి గ్రామంలో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ తీసుకెళ్ళి గబ్బాడిలో పెట్టడం జరిగింది తప్ప ఏ ఒక్క పని కూడా చేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చాలామంది నాయుడు గారు కానీ నాగబాబు గారు కానీ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఒక్కటి కూడా లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఏ ఒక్కటైనా సరే ధైర్యంగా చెప్పుకోమనండి, ఒక్కటి కూడా చెప్పలేక ఆ పరిస్థితిలో ఉంది. మనం ఏమనుకున్నాడు, ఏదో చిరునవ్వు నవ్వుకుంటూ వస్తున్నాడు చిన్న వయసుడు, ఏదో చేసేస్తాడని చెప్పి చాలామంది మన డ్వాక్రా గ్రూపులు కార్యకర్తలు కూడా చాలామంది ఏదో ఆశ, మానవ మాత్రులు మనం ఏదైనా సరే ఎవడన్నా ఏదైనా ఇస్తాడంటే ఆశ ఉంటుంది. అలా చూద్దాం, ఒకసారి చూద్దాం అని చెప్పేసి ప్రధానంగా మరి కొమ్మిరి గ్రామంలో ఉన్నాయండి. నియోజకవర్గం మొత్తం మీద కూడా చాలామంది ఆశపడి మనవారు కూడా ఓట్లు వేయడం జరిగింది. వేసిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో ఆడవారిని అందరూ ఎక్కిస్తానన్నాడు. ఏమందరూ ఎక్కించాడు? ఆ లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే మన గ్రూపులు, ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు కట్టినట్టు పొదుపు మీద కూడా మనం కనీసం అప్పు తెచ్చుకోలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మీరు పొదుపు రూపాయి కడుతున్నారు డ్వాక్రా గ్రూపులు అందరూ కూడాను. మరి ఆ దాని మీద ఈరోజు చాలామంది అడిగాను నేను, లేదమ్మా మా పొదుపు బ్యాంకులో ఉంది, ఏడీబీ బ్యాంకులో ఉందని తెలియదు. నేను అన్నాను, ఒక సిఏని ఒక గ్రూప్ని పంపించాను. నేను ఏడీబీ బ్యాంక్కి వెళ్ళి మీరు కట్టినటువంటి పొదుపు మీద ఒక్కలైనా అప్పు తీసారండి అని చెప్పాను. ఒక్కరు కూడా లాస్ట్ బ్యాంక్ అతను చెప్పాడు, ఇంకేం అప్పు ఉందమ్మా, మీరు వచ్చినటువంటి మీ పొదుపు అంతా పట్టుకొని పోయాడని చెప్పడం జరిగింది. మరి అలాగే ఒక్కళ్ళు కాదు చాలామంది అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా రైతులకు మన టైంలో ఎట్లా ఉండేదండి, డ్రిప్ ఇరిగేషన్ 90% గవర్నమెంట్ ఇస్తే 10% మనం కట్టుకుంటేవాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ కట్టుకుంటేవాళ్ళు. అలాగే నేను సబ్సిడీ మీద విత్తనాలు వచ్చాయి, సబ్సిడీ మీద ఎరువులు వచ్చాయి, అన్ని విధాల ట్రాక్టర్స్ వచ్చాయి. ఇవన్నీ రైతాంగం కూడా కుంటుపడిపోయిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. చాలా మంది అంటారు డీసీలకి ఏమో సబ్సిడీ లోన్స్ ఉండే, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ ఉండే. ఎస్సీ ఎస్టీ అయితే ₹1,00,000 తెస్తే ₹1,00,000 సబ్సిడీ ఉండేది. మరి ఇటువంటి అన్నీ కూడా కోల్పోయాం. ఇటువంటి గవర్నమెంట్ వచ్చి లాస్ట్కి అతను చేసేది ఏమీ లేదు. మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలే అతను వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకెళ్ళి పెట్టడం తప్ప రెండో చేయలేదు. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందిని కూడా అమ్మఒడి కార్యక్రమం పెట్టి ముగ్గురు పిల్లలకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడ 15,000 అండి, 13,000 ఇస్తున్నాడు. ఒక్కరికి కూడా 13,000 ఇచ్చి 2,000 కట్ చేసి ఇస్తున్నాడు. అది కూడా స్కూల్లో బాత్రూములకి కడగటానికి అని చెప్పేసి 2,000 లెక్క తీసేసి ₹13,000 అమ్మఒడి అని చెప్పి నలుగురు అని చెప్పేసి ఒక్కడికి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అన్ని అబద్ధాలు, మోసపూర్తి రాజకీయం చేశాడు. ఒక్కటి కూడా వాలంటరీ వ్యవస్థ కొమ్మిరి గ్రామంలో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ముసలోళ్ళు 2 ఉన్నారు, అన్నా చెల్లు లేకపోతే తమ్ముడు అక్కో 2.
ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు. ఒక ఇంట్లో ఉంటున్నారంటే ఈ 5 సంవత్సరాలు పట్టించి కూడా వాళ్ళకి ఒక్క పెన్షన్ కూడా రాలేదంటే ఎంత దురదృష్టం అంటే నిజంగాను. రాజకీయం చేయొచ్చు కానీ ఇలాంటి చెత్త రాజకీయం అయితే చేయకూడదు. అలాంటి వాళ్ళు పొట్టగొట్టడం ఎంత మంచిది కాదని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏమన్నా చేతనవుతే 10 మంది పెట్టండి, అంతేకాని పెట్టిన అన్నాన్ని మాత్రం తీసేయడం తప్పు, చాలా పొరపాటు. అదేవిధంగా మరి చంద్రన్న బీమా నాన్నబాబు గారు చెప్పారు, అది యాక్సిడెంట్లో చనిపోతే మన నాయుడు కూడా చెప్పారు 5 లక్షల రూపాయలు ఇస్తారు. అలాగే మామూలుగా చనిపోతే 2 లక్షలు. పేదవాడు ఎవడన్నా చనిపోతే సరిగ్గా బాడీ అక్కడ ఉండగా 5,000 రూపాయలు అక్కడి నుంచి కార్యకర్త పట్టుకొచ్చి ఇచ్చేది. అంత చక్కగా జరిగేది. ఈరోజు సంక్రాంతి సంబరాలు అంటాం. సంక్రాంతి కానుకలు ఇచ్చేవారు, క్రిస్మస్ కానుకలు ఇచ్చేవారు, అలాగే ముస్లిమ్స్కి ఇచ్చేవారు. మరి ఇటువంటివన్నీ కూడా తీసేసి లాస్ట్కి ఏం చేశాడంటే ఆ పెన్షన్ అన్నది 3,000 ఇస్తే చంద్రబాబు నాయుడు 3,000 ఇస్తానంటే ఆయన 2,250, 2,250 ఇలా పెంచుకుంటూ వచ్చి లాస్ట్కి ఈ నెల మరి పెన్షన్ వచ్చేస్తుంది కదా, మరి ఈ నెల మాత్రం 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పెన్షన్దారుకి 5 సంవత్సరాలకి 30,000 నష్టం చేకూర్చారు. మీరు అలా లెక్కేసుకోండి. ఆ రోజు 3,000 ఇచ్చుంటే 30,000, 5 సంవత్సరాలకు 30,000 లెక్కని మనం చూసుకోండి. ప్రతి ఒక్క పెన్షన్దారుడు మనం నష్టపోయాం. ఈ రోజు చూస్తున్నాం దీపం పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎందుకు పెట్టారు? అందరూ కట్టెల పొయ్యి మీద వండుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళంటే అప్పుడు కూడా చెప్పారు, మా అమ్మగారు వాళ్ళు చూసాను, ఆ బాధ చూసి నేను ప్రతి మహిళ కూడా చక్కగా స్టవ్ మీద చేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టానని కూడా చెప్పడం జరిగింది చాలా మీటింగ్లో. అదేవిధంగా దీపం పథకం పెట్టి ప్రతి ఒక్కరికి స్టవ్ ఇవ్వడం కానీ అన్నీ చేశారు. మరి గ్యాస్ సిలిండరు ప్రతి నెల కూడా 100 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. పెంచుకుంటూ రావడం చూసి దాని గురించి కూడా ఆయన ఆలోచనలు పడ్డారు. ఒక గ్యాసే కాదు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు ధరలు ఎలా పెరిగిపోయండి. మనకు వచ్చిన కూడా కూలీ నాలి చేసుకున్న వాళ్ళు ఉంటారు 500, 700, అంతేగాని 7,000, 5,000 అయిపోతుంది కదా కూలీ. అలాగే మరి అదే డబ్బుతోటి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి ఎక్కడ కొనుక్కొని ఎక్కడ బతుకుతారు. ఈరోజు ధాన్యం పండించుకున్న పరిస్థితి లేదు. కనీసం ధాన్యం పండకపోయినా సరే రైతు భరోసా కేంద్రాలు మాత్రం కట్టారు, సగం పునాదులు వేసి 4 స్తంభాలు అయితే వేశారు. కానీ అందులో ధాన్యాలు గిట్టుబడి ధర ఎక్కడ ఉంది? మనం పండించుకుంటున్నాం. ఒకరు కూడా సైకిల్ వాడాడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కష్టపడకపోతే రేపు రాబోయే రోజుల్లో మన భూమి కానీ మన ఇల్లు కానీ మన దగ్గర ఉండదు. ఇప్పుడే మన భూమికి ఆయన గొడవ పెట్టి మనకు పాస్బుక్లు ఇచ్చాడు. చాలామంది పాస్బుక్లు తీసుకున్న వాళ్ళు ఏడు బ్యాంకులకి అవి ఎంత ఉంటే లోన్లు ఇవ్వనంటున్నారు. జగన్ బొమ్మ ఉంటే మీకు లోన్లు ఇవ్వడం జగన్కి ఇవ్వాలి కానీ అని చెప్పే పరిస్థితి ఏర్పడింది. రేపు రాబోయే రోజుల్లో ఇంకే ఎన్ని వస్తాయో మనకు తెలియదు. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ దీపం పథకం ఇవన్నీ దృష్టిలో నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.